వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. చాలా కీలకమైన డేగా ఆగస్టు 25ని తెలుగు రాష్ట్ర ఒక రకంగా ఇది చాలా రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న దాదాపుగా అందరికీ ఒక ఆసక్తికరమైన డే. రేపు ఆగస్టు 25 సిబిఐ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్కు సంబంధించిన కీలకమైన డే. రేపు కోర్టు జడ్జిమెంట్ రానుంది. అది ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కాకపోతే ఏదో కొంత ఉత్కంఠ, కొంత ఉత్సుకత, ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి శిబిరంలో కానీ లేకపోతే ఇక్కడ కానీ పెద్దగా వాళ్ళు కొంత ధీమాగానే ఉన్నట్టు కనబడుతోంది. కొంపలు మునిగిపోయేది ఏం లేదు, ఈ పిటిషన్లో దమ్ము లేదని, లేకపోతే ఆ గ్రౌండ్స్ లేవు, బెయిల్ రద్దు చేయడానికి అవసరమైన గ్రౌండ్స్ లేవనే ఒక ఫీలింగ్ అటువైపు నుంచి కనబడుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. మరొక వైపు సహజంగానే పిటిషనర్స్ వైపు నుంచి కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మీద వాళ్ళకు నమ్మకం ఉంటుంది కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళకి ఫేవర్గా డెసిషన్ ఉంటుందనే ఒక ఎక్స్పెక్ట్ ఉన్న ఓవరాల్గా ఒకవేళ ఏమన్నా బెయిల్ కండిషన్స్ని కొంచెం స్ట్రిక్ట్ చేస్తారేమో కానీ రద్దు చేసే అవకాశం ఉండకపోవచ్చు అనే వాదన ఇంకోటి. ఇదంతా ఏంటంటే కోర్టు తీర్పు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ రకరకాల అంచనాలు, రకరకాల ప్రెడిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రెడిక్ట్ చేయడం తప్పేం కాదు. కీలకమైన కేసుల్లో ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని బయట చర్చలు, ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రెడిక్ట్ చేయడం తప్పేం కాదు. అలాగే రేపు ఇంకొక కేసు కూడా ఉంది, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కూడా రేపు ఉంది. దాంట్లో కూడా ఇరుపక్షాల వాదనలు ఉన్నాయి. రేపు ఇరుపక్షాల వాదనలు విని దాన్ని కూడా కోర్టు ఆర్డర్ ఇస్తుందా లేక దాన్ని మళ్ళీ పోస్ట్ చేస్తారా అనేది తెలియదు, ఇంకా అదొకటి పెండింగ్ ఉంది. సో మొత్తంగా చూస్తే ఇందులో కీలకమైనది అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిబిఐ ఈ కేసులో వ్యవహరించిన తీరు. అటు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో కానీ, ఇటు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో కానీ సిబిఐ వ్యవహరించిన తీరు. తను ఆర్గ్యుమెంట్స్ చెప్పకుండా, తన కౌంటర్ వేయకుండా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదా చెప్పకుండా మధ్య మార్గంగా కోర్టు విచక్షణాధికారానికి వదిలేస్తున్నట్టుగా చెప్పడం అనేది దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది. దేశం మొత్తం చర్చ కూడా జరిగింది దీని మీద. ఎందుకంటే స్వతంత్ర భారత చరిత్రలో సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ. ఇలాంటి గోడ మీది పిల్లి వాటం పిటిషన్ వేయడం అనేది, కౌంటర్ వేయడం అనేది ఎప్పుడు జరగలేదనేది న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు చెప్పిన మాట. సో ఇక్కడ సిబిఐ తీసుకున్న నిర్ణయం కూడా సిబిఐ కోర్టు యొక్క ఆర్డర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటంటే కొద్దిసేపటి క్రితమే ఇవాళ సాయంత్రం సుప్రీంకోర్టు ఒక జస్టిస్ చంద్రచూడ్ గారి బెంచ్ ఒక ఆసక్తికరమైన ఆదేశాలు ఇచ్చింది. అది కూడా బెయిల్కి సంబంధించి, బెయిల్ విషయంలో ఎలా ఉండాలనే దాని మీద. సుప్రీంకోర్టు లేస్ డౌన్ పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ బై హైకోర్ట్స్ వైల్ డిసైడింగ్ బెయిల్ ప్లీజ్. వైల్ క్యాన్సిలింగ్ బెయిల్ granted to an accused due to a high possibility of repeat offences, the bench found it necessary to lay down guidelines to be taken into account by courts while deciding bail pleas. The Supreme Court on Tuesday laid down the parameters to be considered by high courts while considering the bail plea of an accused. A bench of Justice D.Y. Chandrachud and Mr. Shah prescribed the following to be taken into account by courts. Number 1, whether there are prima facie or reasonable grounds to believe that the accused has committed the offence. Number 2, nature and gravity of the accusation. Number 3, severity of the punishment in the event of conviction. Number 4, danger of the accused absconding if released on bail. Number 5, character, behavior and standing of accused including his or her antecedents. Number 6, likelihood of the offence being repeated. Number 7, reasonable apprehension of the witness being influenced. Number 7, reasonable apprehension of the witnesses being influenced. Number 8, danger of justice being affected for grant of bail. These directions came in a judgment in which the court cancelled the bail granted by High Court to a person accused of murder under Section 302 of the Indian Penal Code. The court held that if the accused is released on bail, he would pose a threat to the safety of the appellant
and the probability of a repeat offences was also high. Considering the overall facts and circumstances, we have held that the High Court has committed grave error in releasing the accused on bail. Consequently, the High Court order is quashed and set aside. Respondent number 1 is directed to surrender and be taken back into custody, the court ordered. The court also relied on the fact that in a different case, the High Court had cancelled the bail of the accused after he had committed heinous crimes when out on bail. We have considered allegation, antecedents and other FIRs filed against the accused. From the material on record, it is clear that as and when he is granted bail, he came out of jail, committed another offence and again went to jail. Even the High Court cancelled the bail in another case, specifically observing that when on bail during the pendency of the appeal, they were involved in other cases of heinous crimes. The Supreme Court said while cancelling the bail granted to the accused. Justice Mr. Shah, Supreme Court of India, Justice D.Y. Chandrachud, bail conditions. సో ఇది ఓవరాల్గా ఇవాళ సాయంత్రం సుప్రీంకోర్టు ఒక హైకోర్టు ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేస్తూ ఆ బెయిల్ ఇవ్వడం వల్ల నేరస్తులు లేకపోతే ఆ నిందితులు ఎలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉంది, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, కోర్టు చూసుకోకుండా గుడ్డిగా ఇవ్వడం కూడా సరైనది కాదంటూ చాలా గట్టిగానే తప్పుపట్టింది బెయిల్ ఇచ్చిన హైకోర్టుని. సో దీన్ని తెలుగులో మనం ఖచ్చితంగా చెప్పాలంటే పరిశీలన లేకుండానే హైకోర్టుల నిర్ణయాలు. అలహాబాద్ ఉత్తరాఖండ్ ధర్మాసనాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం. న్యాయస్థానాలు తమకున్న స్వతసిద్ధ అధికారాలను విచక్షణాయుతంగా వినియోగించాల్సి ఉంటుందని, అయితే కొన్ని హైకోర్టులు తగు పరిశీలన చేయకుండానే ఆదేశాలు జారీ చేస్తున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఉదహరిస్తూ జస్టిస్ జీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ హత్య కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్ను ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కేసు దాఖలైంది. సోమవారం దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఐపీసీ 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ దాఖలైంది. హైకోర్టు ఎంత ఆదుర్దాగా ఉందో చూడండి. ఆగస్టు 10వ తేదీ కల్లా ఆ వ్యక్తి లొంగిపోవాలని ఆదేశించింది. బెయిల్పై అదే రోజు నిర్ణయం తీసుకుంటానంది. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సెషన్ కోర్టు అదే రోజు బెయిల్పై విచారణ జరపవచ్చని కూడా పేర్కొంది. ఇది ఘోరమైన ఆదేశం అని మండిపడింది. సో ఇట్లా అంటే నేరస్తుల విషయంలో, బెయిల్ పిటిషన్ల విషయంలో హైకోర్టులు మరి ఇంత అత్యుత్సాహంతో ఉండడం మంచిది కాదు అనేది కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఒక హత్య కేసులో చెప్పింది. పైగా ఆ బెయిల్ని రద్దు చేయడమే కాదు, ఆ నేరస్తుడిని వెంటనే, ఆ నిందితుడిని వెంటనే సరెండర్ కావాలని కూడా ఆదేశించింది. సో ఇది అంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సో ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మాజీ న్యాయాధికారి హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు, అలాగే సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు, అఖిల భారత్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు, అండ్ సిద్ధాని వెంకటేశం గారు, సీనియర్ అడ్వకేట్ తెలంగాణ హైకోర్టు, మనతో చర్చలో పాల్గొంటున్నారు. సో ముందుగా శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. శ్రవణ్ కుమార్ గారు, నిజానికి ఇది అంటే మన డిబేట్ ఈవేళ రేపటి ఈవెంట్ గురించి, ఐ మీన్ సారీ దాని ఈవెంట్ అనొచ్చో లేదో, హ్యాపెనింగ్ రేపు జరగబోయే ద హ్యాపెనింగ్ విచ్ ఈస్ టు బి గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. అయితే అనుకోకుండా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొంచెం ఈ బెయిల్స్ వీటికి రిలేటెడ్గా ఉందని నేను కొంచెం టైం తీసుకుని చదివాను. అది కొంచెం మీరేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్? మీరు చదివినటువంటి బెయిల్, మీరు చదివినటువంటి కండిషన్స్ బెయిల్ గ్రాంట్ చేయడానికి కండిషన్స్. అయితే హానరబుల్ సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పింది అంటే, బెయిల్ గ్రాంట్ చేయడానికి ఏ కండిషన్స్ అయితే ఉంటాయో అవే కండిషన్స్ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఉంటాయి. అంటే గ్రాంటింగ్కి ఏ కండిషన్స్ అయితే ఉంటాయో బెయిల్ క్యాన్సిలేషన్ కూడా అవే గ్రౌండ్స్ ఉంటాయి. అంటే జాబ్ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూ చేసినట్టు, జాబ్ రిజైన్ చేసినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసినట్టు, ఎగ్జిట్ ఇంటర్వ్యూ. అబ్సల్యూట్లీ. సో ఈరోజు హానరబుల్ సుప్రీంకోర్టు ముందు వచ్చినటువంటి చంద్రచూడ్ అండ్ షా ముందుకు వచ్చినటువంటి కేసు ఏంటంటే బెయిల్ క్యాన్సిలేషన్కి సంబంధించి. సో వెన్ హైకోర్టు గ్రాంటెడ్ ఎ బెయిల్, someone approached the Supreme Court of a cancellation of the bail application. So cancellation of the bail application చేస్తున్నప్పుడు
మనం బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ ఏ కండిషన్స్ చూడాలో, క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా అవి కండిషన్స్ చూడాలి అనేది హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెఫినేషన్. సో బట్ ఇట్ ఈస్ అ కో ఇన్సిడెంట్ అని అనుకోవాలి. రేపు రాబోయేటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రేపొద్దున బెయిల్ క్యాన్సిల్ చేయాలా వద్దా అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇలాంటి సందర్భంలో ఈ జడ్జిమెంట్ రావటం అనేది కొంత కోఇన్సిడెంట్ అని అనుకోవాలి. అది కూడా చంద్రచూడ్ అండ్ షా బెంచ్లో నుంచి రావటం, అది అనుకోకుండా మనం కూడా దీంట్లో డిస్కస్ చేయటం వెంకటకృష్ణ గారు. అవును. అయితే రేపటికి సంబంధించి బెయిల్ అప్లికేషన్ రేపు క్యాన్సిలేషన్లో ఎలాంటి ఆర్డర్ ఉంటుంది, ఎలాంటి ఉంటుంది అనేది వెంకటేష్ గారు అక్కడ రఘురామకృష్ణరాజు గారు తరపున వారు వాదించారు కాబట్టి ఖచ్చితంగా వారు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, వీ హ్యావ్ ఏ గుడ్ గ్రౌండ్స్ అని చెప్పేసి వారు అనొచ్చు. బట్ నేను బికాస్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎయిదర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ రఘురామకృష్ణరాజు గారు, ఐఎమ్ డిఫెండింగ్ పబ్లిక్ ఎట్ లార్జ్. సో నేను వాళ్ళిద్దరిని ఎవరిని డిఫెండ్ చేయడం లేదు కాబట్టి, బట్ నా వ్యూ అయిందనేది నేను చెప్తాను. ప్లీజ్. రేపు ఉదయం బెయిల్ క్యాన్సిల్ చేయటమైనా బెయిల్ గ్రాంట్ చేయటమైనా డిస్క్రిషనరీ పవర్ వెంకటకృష్ణ గారు. దీంట్లో స్టాండర్డ్ రూల్స్ ఎక్కడా లేవు. ఈ కేసులో ఇన్ని రోజుల్లోపు మీరు బెయిల్ గ్రాంట్ చేయాలి, ఇన్ని రోజుల్లోపు బెయిల్ లేకపోతే ఈ విధమైన కండిషన్స్ ఉంటే బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని. బికాజ్ గ్రాంటింగ్ ఆఫ్ బెయిల్ ఈజ్ అబ్సల్యూట్లీ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్. ఇది న్యాయ పరిభాషలో డిస్క్రిషనరీ పవర్ అనేది మీ అందరికీ తెలుసు, అక్కడ కూర్చున్న మా ఇద్దరు సోదరులకు కూడా తెలుసు. డిస్క్రిషనరీ పవర్ అంటే మీరు ఎన్ని రికార్డ్స్ ప్లేస్ చేసినా కోర్టు ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది, ఇవ్వకూడదు అనుకుంటే డిస్మిస్ చేస్తుంది. దానికి మీరు లీగల్ రైట్గా యూ కెనాట్ ప్లీ యాజ్ ఎ లీగల్ రైట్. అట్ ది సేమ్ టైమ్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కూడా ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్టు. Discretionary must be utilized, must be adjudicated or in a judicious manner. So what is a judicious manner? Considering the facts, మన ముందున్నటువంటి ఫ్యాక్ట్స్ని బట్టి, మన ముందున్నటువంటి వాతావరణాన్ని బట్టి, ఎక్యూజ్డ్ యాంటిసిడెంట్స్ని బట్టి, ఎక్యూజ్డ్కు ఉన్నటువంటి నేపథ్యాన్ని బట్టి, ఎక్యూజ్డ్ ఇప్పుడున్నటువంటి పొజిషన్ని బట్టి. సర్ప్రైజింగ్లీ ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్లో కూడా ఎక్యూజ్డ్ స్టాండింగ్, ప్రజెంట్ స్టాండింగ్ ఏంటి అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా తీసుకున్నారు వెంకటకృష్ణ గారు. ఎక్యూజ్డ్ యాంటిసిడెంట్స్ ఫ్యాక్టర్గా తీసుకున్నారు. సో ఎక్యూజ్డ్ స్టాండింగ్, వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టాండింగ్ ఆఫ్ ఎన్ ఎక్యూజ్డ్. సో ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్ ప్రజెంట్ స్టాండింగ్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఎక్యూజ్డ్ హయ్యెస్ట్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎక్యూజ్డ్ యాంటిసిడెంట్స్, క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నప్పుడు, ఆ నేచర్ ఆఫ్ ది అఫెన్స్ మళ్ళీ రిపీటెడ్గా ఆయన ఈ అఫెన్స్ చేసే అవకాశం ఉందనుకున్నప్పుడు, లేకపోతే విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనుకున్నప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు అని ఉంది. సో ఈ పారామీటర్స్ కనుక రేపొద్దున సిబిఐ కోర్టు జడ్జి గారు కనుక ఇఫ్ ఈ కన్సిడర్డ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, సో ఖచ్చితంగా ఒక లా ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్ అండ్ గ్రాంటింగ్ ఆఫ్ బెయిల్ బోత్ ఆర్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది జడ్జ్. సో ఆ కోణం ఏ విధంగా చూస్తారనేది మీరో నేనో ఇక్కడ విశ్లేషణ చేయలేం. ఖచ్చితంగా మనం అనుకోవటం ఏంటి అంటే చట్టం ఏ విధంగా నిర్దేశించిందో, చట్టం ఎలాంటి అంశాలు నిర్దేశించిందో ఆ అంశాల ప్రకారం రేపొద్దున డెసిషన్ ఉండబోతుంది అనేది అయితే ఒక న్యాయవాదిగా లేకపోతే లా అబైడింగ్ సిటిజన్గా మీరు కానీ నేను కానీ మన అందరం కూడా ఆశిద్దాం. చట్టం రేపు న్యాయం గెలవాలి, న్యాయ పరిభాషలో డిస్క్రిషనరీ పవర్ జుడిషియస్గా జడ్జి గారు వాడాలి. అది ఏ విధంగా డెసిషన్ ఉంటుందనేది జుడిషియస్గా డిస్క్రిషనరీ పవర్ అయినప్పుడు వి కెనాట్ కామెంట్. అది మన చేతిలో లేదు, జడ్జి గారు జుడిషియస్గా అనేది మన చేతిలో లేదు. ఎవరికి అవసరమైన విష్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు బెయిల్ ఇవ్వడం కానీ బెయిల్ క్యాన్సిల్ చేయడం కానీ పూర్తిగా కోర్టు యొక్క డిస్క్రిషనరీ దీని మీదనే ఆధారపడి ఉంటుంది, విచక్ష మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అంటే కోర్టులో జరిగే ఏ ప్రొసీడింగ్ అయినా, కోర్టు తీసుకునే ఏ నిర్ణయమైనా, అది బెయిల్ కావచ్చు, లేకపోతే శిక్ష కావచ్చు, లేకపోతే అదే అక్విటల్ అంటాం కదా, అక్విటల్ కావచ్చు, కన్విక్షన్ కావచ్చు, ఎనీథింగ్ ఆర్గ్యుమెంట్స్, కేసు యొక్క మెరిట్స్, డిమెరిట్స్ వీటి మీదనే కదా ఆధారపడి ఉంటుంది. ఆ వాటి మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప ఇట్లా బెయిల్ మనం ఎన్ని వాదనలు చెప్పినా, ఎన్ని ప్రూఫ్స్ చెప్పినా బెయిల్ ఇచ్చేయచ్చు, వద్దు అనుకుంటే మనం ఎన్ని చెప్పినా, ఎన్ని చూపించినా రద్దు చేయవచ్చు, ఇట్లా ఉంటుందా? వెంకటకృష్ణ గారు, నేను ఈ విషయంలో ఇఫ్ ఐఎమ్ రాంగ్, పెద్దలు అక్కడ కూర్చున్న రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే వెంకటేష్ గారు నన్ను కరెక్ట్ చేయాలి ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ రాంగ్.
నేను అనుకోవటం నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్లో నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేశాను కాబట్టి క్రిమినల్ సిస్టమ్ మొత్తంలో ఒకే ఒక అంశం బెయిల్ ఈజ్ అ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ది కోర్ట్. ఓకే, బెయిల్ ఒక్కటే మాత్రమే ఉంటుంది, Yeah, బెయిల్ నాకు అర్థమైంది. క్యాన్సిలేషన్ అదొక్కటి, ఆర్ yeah. బెయిల్ గ్రాంటింగ్. Right. మిగతా ఏదైనా సరే లా ప్రకారం వెళ్ళాల్సిందే. Yeah, I మిగతా got it. ఏదైనా సరే జ్యుడిషియల్ ఆఫీసర్ డిస్క్రిప్షన్ పవర్ కాదు, Yeah. Got it, ఒక్క got it, బెయిల్ got it. మాత్రమే జ్యుడిషియల్ ఆఫీసర్ డిస్క్రిప్షన్ పవర్లో ఉంటుంది. మీను సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు క్లారిఫై. ఖచ్చితంగా బెయిల్ గ్రాంటింగ్, బెయిల్ క్యాన్సిలేషన్ ఇట్స్ అ జ్యుడిషియల్ డిస్క్రిప్షనర్ అండ్ విచ్ వీ కెనాట్ క్వశ్చన్ ఇట్. అండ్ మనం 100 రకాల డిఫెన్స్లు పెట్టినా కూడా ఆయన ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్షన్ పవర్. వెంకటకృష్ణ రైట్, అర్థమైంది. బెయిల్ అనేది పూర్తిగా జడ్జి గారి యొక్క ఇండివిజువల్ డిస్క్రిప్షన్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. మిగతా అన్ని మెరిట్స్, డిమెరిట్స్, ఆర్గ్యుమెంట్స్, సెక్షన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. రైట్, ఎస్ఆర్పి గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇవి మీరు బెయిల్ ఇవ్వడానికి ఏ డైరెక్షన్స్, ఏ నిబంధనలు అయితే ఉంటాయి అన్నారో అలాగే బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం మెయింటైన్ చేయాలో అవి మెయింటైన్ చేయాలి. లేకపోతే చాలామందికి అతను మళ్ళీ అదే నేరాన్ని మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు, లేకపోతే పిటిషనర్ మీద కక్ష సాధించవచ్చు అనేది కూడా ఉంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి అని కోర్టుని, బెయిల్ ఇచ్చిన హైకోర్టుని కొంచెం తీవ్రంగానే తప్పట్టింది కదా. సో దీని మీద ఒక సీనియర్ అడ్వకేట్గా ముందు దాని మీద మీ ఒపీనియన్ చెప్తారా ప్లీజ్? తప్పనిసరిగా ఇది ఈ రోజు వచ్చింది కానీ 2019లో కూడా చంద్రచూడ్ గారు ఇటువంటి తీర్పుని ఒకటి చెప్పడం జరిగింది. దాన్ని కోర్టు చేశారు ఈవేళ. అదే అది ఒక రిపీటెడ్ గా హత్య కేసుల్లో ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళకి కింద దిగువ న్యాయస్థానాలు ఏంటంటే ఆ యొక్క సీరియస్నెస్ ని, వాళ్ళ క్యారెక్టర్ ని, వాళ్ళు ఒక హ్యాబిచువల్ అఫెండర్స్ గా ఉన్న విషయాన్ని ఇవన్నిటిని పరిగణించకుండా ఒక స్టీరియో టైప్ లో బెయిల్ గ్రాంట్ చేయటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ పారామీటర్స్ ని 2019లో కూడా ఇది చంద్రచూడ్ గారు బెంచే చాలా నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్సెస్ మహారాష్ట్ర, అదే ఒక వ్యాపారస్తుల్ని కాల్చి చంపినారు ఆ కేసు అని గుర్తు నాకు. అది దాంట్లో కూడా అప్పుడు కింద దిగువ కోర్టులన్నీ బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆ బెయిల్ ని రద్దు చేయడం కూడా జరిగింది. కానీ జనరల్ గా ఉన్నటువంటి దీంట్లో ఏంటంటే ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ రద్దు చేయాలి అనే దానికి ఉన్నటువంటి పారామీటర్స్ కానివ్వండి, అంత గబుక్కున్న తేలికగా అంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించినటువంటి విషయానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కాబట్టి సాధారణంగా రద్దు చేయరు. కానీ సుప్రీంకోర్టు కూడా దిగువ కోర్టులు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేశారు అంటే ఆ కేసులో ఉన్నటువంటి విషయాన్ని, ఆ ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు నేర మనస్తత్వాన్ని, ఏ విధమైనటువంటి వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు, అదేవిధంగా వాళ్ళు నేరస్తులై ఉండి ఒక కేసులో నేరస్తులై ఉండి కూడా బెయిల్ మీద బయటకుని కూడా మళ్ళీ అదే విధమైనటువంటి నేరాలకు పాల్పడటం, ఇటువంటి అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని ఆ కేసులో గతంలో కూడా ఆ కేసులో చాలా పారామీటర్స్ ని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే నిర్ణయించడం జరుగుతూ ఉన్నది. ఇందా మన శ్రావణ్ గారు చెప్పినట్టుగా అది బెయిల్కి వచ్చేసరికి చాలా సందర్భాల్లో ఏంటంటే పూర్తిగా డిస్క్రిప్షనే ఉంటుంది, కానీ అది జ్యుడిషియస్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఒకటి. దీంట్లో కూడా ఏంటంటే జడ్జెస్ ఏంటంటే మా లీగల్ పరిభాషలో లిబరల్ జడ్జి, హార్స్ జడ్జి అనుకుంటాం బెయిల్స్ విషయంలో. కొంతమంది ఏమిటన్నట్లయితే పర్సనల్ లిబర్టీ ఏదైనా ఉంది, ప్రీ ట్రయల్ కన్విక్షన్ అనేది ఎందుకు ఉండాలి, ఏదైనా సరే ఒక మనిషి నేరస్తుడిగా నిర్ధారణ అయిన తర్వాతే జైల్లో వేయాలి తప్పితే ముందుగా ఎందుకు జైల్లో ఉంచాలి అనేది ఈ ప్రీ ట్రయల్ కన్విక్షన్ అనే దానికి చాలా మంది జడ్జెస్ ఇష్టపడరు. కానీ కొంతమంది వీళ్ళు బయట ఉన్నట్లయితే సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళకి భద్రత ఉండదని, ట్యాంపర్ చేస్తారని చెప్పి, లేదు మరిన్ని తిరిగి నేరాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని మనం వ్యక్తిగత స్వేచ్ఛ కోణం కింద చూసి బెయిల్ ఇచ్చేసేటైతే మరింతగా వాళ్ళు పెచ్చరిల్లిపోయి అనేక నేరాలు బహుశా అది జరిగిన నేరం యొక్క స్వభావం మీద, జరిగిన ఘటన మీద ఆధారపడి ఉంటుందేమో ఒకటి. రెండవది ఒక పేదవాడు ఏమడగలడు సార్, నాకు కనీసం బెయిల్ పిటిషన్ వేసే దిక్కు కూడా ఉండదు పేదవాడికి. అవి కూడా ఉంటాయి కదా కోర్టుల్లో అంటే జనరల్. కాకపోతే ఎమికస్ క్యూరీ అని స్టేట్ బ్రీఫ్ అని ఉంటా ఉన్నారు. ఇటువంటి పేదవాళ్ళకి ఏంటంటే కోర్టే ఒక న్యాయవాదిని నియమించడం, వాళ్ళ తరఫున వాదించేదానికి కూడా చాలా చర్యలు తీసుకున్నారు. పేదవాళ్ళకి న్యాయం లేకుండా పోతా ఉందనేటువంటి ఉద్దేశంతో. అది కాకుండా ఏమిటంటే చాలా సందర్భాల్లో 90 రోజులు లోపల కనుక ఛార్జ్షీట్ కనుక దాఖలు చేయకపోతే ఐపీసీ సెక్షన్స్ కింద డిఫాల్ట్ బెయిల్ అనేది ఇవ్వటం. అదేవిధంగా ఇప్పుడు ఉపా కేసులు కానీ ఎన్డీపీఎస్ కేసులు ఎన్నోసరికి 180 రోజులు అనేటువంటిది ఆ విధంగా కొన్ని పెట్టారు. కొన్ని అంటే బై అండ్ లార్జ్ ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛకి, అదేవిధంగా
ప్రీ ట్రయల్ కన్విక్షన్స్ కి ఏంటంటే న్యాయస్థానాలు అంత సుముఖంగా ఉండవు అనేటువంటి మనకు అర్థమవుతాం. అదే సందర్భం బ్యాలెన్స్ చేయడం కోసం మరి దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నేరాలు చేయడానికి ప్రతి వాళ్ళు నేరం చేయటం, మళ్ళీ బెయిల్ మీద బయట రావడం, మళ్ళీ నేరం చేయటం అనేటువంటిది ఒకటి. కానీ ఎకనామిక్ అఫెన్సెస్ దగ్గరికి వచ్చేసరికి మనం న్యాయస్థానాలు కూడా మనకి ఎకనామిక్ టెర్రరిజం అనేటువంటి ఒక పదాన్ని కూడా తీసుకురావడం వాడారు కదా, ఆర్థిక ఉగ్రవాదం అని. ఆర్థిక ఉగ్రవాదం అనేటువంటిది అది నన్ను అడిగితే దేశ భద్రతకి నిజమైనటువంటి ఉగ్రవాదులు బయట నుంచి వచ్చే ఉగ్రవాదుల నుంచి ప్రమాదం కంటే లోపల ఉన్నటువంటి ఉగ్రవాదుల నుంచి ఈ ప్రమాదం, అదే వాళ్ళ అధికారంలో ఉంటే ఆ ప్రమాదం మరింత తీవ్రం అవుతుందని మనం గమనించాలి. అది కోర్టు ఎలా పరిగణిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. వెంకటేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ డైరెక్షన్ కానీ ఆర్డర్ అంటారేమో దీన్ని, ఆదేశాలు, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని మీరు ఎలా చూస్తున్నారు? ఈ ఆదేశాల ప్రభావం రేపు సిబిఐ కోర్టు ఇచ్చే ఆర్డర్ మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అంటే మీకేమన్నా యాక్సిడెంటల్గా వచ్చింది, యాదృచ్ఛికమే అయినా దీని యొక్క ప్రభావం కానీ లేకపోతే ఎఫెక్ట్గా ఏమైనా ఉంటుందా? అది ఇందులో ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై సీనియర్ కొలీగ్ శ్రవణ్ కుమార్ గారు, కంపల్సరీ బెయిల్ is a discretion of the judge, but that discretion is based on legal and judicious way and the matter before him మాట. అది సో అవి చూసుకొని ఇవ్వాలి. అండ్ మీరు చెప్పినట్టు ఈ జడ్జిమెంట్ ఇట్ ఈస్ ఎ స్టెప్ ఇన్ ఎయిడ్ ఫర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్. మా వరకు నేనైతే ఐ ఫీల్ లైక్ దట్ బికాస్ చెప్పండి ప్లీజ్. It's a step in aid for the petitioner for cancellation of the bail. సో మేము ఆర్గ్యుమెంట్ చేసిన దాంట్లో పాయింట్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎన్లైట్మెంట్ చదివి చెప్పారు. అందులో మాకు మూడు గ్రౌండ్స్ మేము రేజ్ చేసిన గ్రౌండ్స్ అందులో మళ్ళీ డిస్కస్ చేశారు. దట్ ఈస్ వన్, క్యారెక్టర్. 2 స్టాండింగ్. 3 ఇఫ్ సంబడి పీపుల్ ఫేసింగ్ ఎకనామిక్ అఫెన్సెస్, heinous crime should not be allowed to be in power post which can play havoc morally in public and political domain. ఇది మీ రైస్ చేసిన గ్రౌండ్స్ అండి, పర్టికులర్ గా ఫర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్. ఈ గ్రౌండ్స్ ని ఈజ్ ఫోర్టిఫైయింగ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిస్ అండి. ఈ రోజు ఏవైతే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ మీరు చదివారో మేము చెప్పిన గ్రౌండ్స్ ని ఫోర్టిఫై చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే బెయిల్ క్యాన్సిల్ చెయ్యండి అని. దట్స్ వాట్ మీరు చదివిన జడ్జిమెంట్ చెప్పారు, మీరు చూసారు. అందులో కూడా ఏంటంటే ఇంకోటి ఏంటి, సూపర్ వీనింగ్ సర్కమ్స్టాన్సెస్ అన్నమాట. అది కూడా మీరు చదివిన జడ్జిమెంట్ దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఆయనకు ముందు బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చిన తర్వాత జరిగిన సర్కమ్స్టాన్సెస్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పారండి. దట్స్ వాట్ వి సే. అప్పుడు 2012లో ఇచ్చినప్పుడు ఈయన సీఎం కాదు, ఏం కాదు. అప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరు, ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరు. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఆయనకున్న పవర్ ను ఉపయోగించి వాళ్ళు తోటి ముద్దాయిలతో ఒక గ్యాంగ్ కింద తయారయ్యి ఉన్న స్టేట్ లో ఒక రకమైన ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఐ మీన్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది విట్నెస్. డైరెక్ట్ గా వీళ్ళు కాలర్ పట్టుకుని ఆమె చెప్పక్కర్లేదు. దెర్ ఇస్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మొత్తం స్టేట్ లోనే ఫియర్ సైకోసిస్. ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ధైర్యంగా రిపోర్ట్ చేయగలుగుతున్నావా? ఏమో రేపు అన్న రోజు పార్టీ వాళ్ళు మన మీద గొడవ పెడతారు అని ఓ రకమైన భయం ప్రతి వాళ్ళ మీద ఉంది. అట్లాంటి ఒక విట్నెస్ కి ఇంకెంత భయం ఉంటుంది? నేను వెళ్ళి పలానా వాళ్ళ మీద నేను సాక్ష్యం చెప్పాలంటే ఏ ధైర్యంతో వెళ్ళి చెప్తాడు? సో ఇట్స్ యూఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ది విట్నెసెస్ విత్ యువర్ క్యారెక్టర్, విత్ యువర్ పోస్ట్, విత్ యువర్ యాటిట్యూడ్, by taking the help of co-accused, by taking the help of police, and all these grounds are absolutely necessary for the cancellation of the bail. Bail కి ఇవ్వడానికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయో ఇందాక మా శ్రవణ్ కుమార్ గారు ఆయన లర్న్ బ్రదర్ చెప్పినట్టు బెయిల్ క్యాన్సిలేషన్ కి అదే కండిషన్. ఆ కండిషన్స్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ ఏపీ. దట్స్ ద రీజన్ వి అప్రోచ్డ్ ఫర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఈ ఆర్డర్లో, ఆ మర్డర్ కేసులో బెయిల్కి సంబంధించిన ఈ ఆర్డర్లో మీరు వేసిన బెయిల్ రద్దు పిటిషన్కి మ్యాచ్ అవుతున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఆర్డర్లో? ఉన్నాయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేర్ ఆర్ 3 పాయింట్స్ అండి. ఒకటి ఏం చెప్పారంటే అందులో మీరు ఎక్యూజ్డ్ క్యారెక్టర్ అదో చూడమని చెప్పారు. రెండోది ఏంటంటే విట్నెసెస్ ని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? అది మీరు పిటిషన్ లో పెట్టారు ఆల్రెడీ. అది మేము ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ ఈ రోజు జడ్జిమెంట్ లో వచ్చాయి సార్.
వెంకటకృష్ణ గారు. ఉమ్, ఇంకో మూడో పాయింట్ ఏంటంటే ఆయన స్టాండింగ్ స్టేట్ లో ఆయన స్టాండింగ్ ఏంటి, దెన్ హిస్ క్యారెక్టర్, హిస్ ఇన్ఫ్లుయెన్స్, ఐ మీన్ ఆయన యాటిట్యూడ్, అన్ని వాట్ ఎవర్ వి హావ్ మెన్షన్ దట్ ఈస్ బీయింగ్ ఫోర్టిఫైడ్ బై ది డెసిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, వాట్ యు రెడ్ నౌ. ఈ చెప్పిన గ్రౌండ్స్ ని అందులో చెప్తున్నారు. మళ్ళీ యు వాంట్ ఐ రీడ్ వన్స్ అగైన్, చూడండి. లైవ్ లో 1 minute. మెసేజ్ పెట్టు. యా 1 minute and I'll just take that picture. See, ఈ కండిషన్స్ అక్కడ కూడా ఏమంటే ముందు బెయిల్ ఇచ్చారు, బట్ సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న కండిషన్స్ మారే కాబట్టి దే క్యాన్సిల్ చేస్తూ పారామీటర్స్ పెట్టారు మాట. See, while cancelling the bail granted to an accused due to high possibility of repeated offences, suppose అది మనకి ఈ కేసుకి అప్లై కాదండి, బట్ ఇట్ సేస్ whether the cancellation of bail కూడా ఇవి అప్లై అవుతాయి, whether there are prima facie or reasonable grounds to believe that the accused have committed the offense. అది కూడా ఉందండి accusation. నెక్స్ట్ ఏంటంటే క్యారెక్టర్, బిహేవియర్, స్టాండింగ్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇంక్లూడింగ్ హీజ్ అండ్ హర్ ఇన్సిడెంట్స్. ఆయన యాంటిసిడెంట్స్ గురించి నేను అడగట్లేదు, ఇప్పుడున్న క్యారెక్టర్ ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, స్టాండింగ్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఈజ్ ద చీఫ్ మినిస్టర్, ఆల్ ది విట్నెసెస్ ఆర్ సబ్జెక్ట్స్ ఆఫ్ హిస్ గవర్నెన్స్ అండ్ వేర్ ఆబ్వియస్లీ ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి ఒకవేళ విట్నెస్లు ఎవరైనా ఉంటే ఆయన ఏమీ వాళ్ళని మేనేజ్ చేయవసరలా. ఆ చీఫ్ మినిస్టర్ అనే పోస్టును చూసి ఆటోమేటిక్ గా మేనేజ్ అయిపోతారు బలహీన మనస్కులు చాలా మంది. ఇంకో ఇంపార్టెంట్ మేనేజ్ చేయవసరలా. ఇంకో ఇంపార్టెంట్ గ్రౌండ్ కూడా సుప్రీం కోర్ట్, రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ ది విట్నెసెస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. రీజనబుల్ అయిందండి, ఐ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ that this man is mishandling. How? Yeah, just come. I'll say the one and first thing is he is mishandling IPS officers and state organizations, independent heads. He mishandled them like Nimagada Prasad gar IPS officers, and he mishandled all these people. Alandarni bypetted, and elections etla conduct chesar everybody knows. So even he mishandled everything, and he created a reasonable apprehension that nothing is. చెప్పితే మన మీద మనకు భయం వస్తుంది. ఎన్ని ఫాల్స్ కేసెస్ అంటే సోషల్ మీడియా కేసెస్, సిఐడి ఎంక్వైరీయా. సో ఈజ్ ఇట్ నాట్ an apprehension in your mind if I go and speak against the chief minister, I will be booked in case and big apprehension ఉంటుందా as a normal man? Is it not a reasonable apprehension for the acts done by the police or chief minister or whoever there, and abusing the judiciary? Is it not a అది మీకు ఒక రీజన్ అప్రహెన్షన్ క్రియేట్ చేయరా? జుడిషియరీనే ఈయన ఇన్నిగా అడగలుగుతున్నారు, రేపు అన్నారు నాకు ఆవిడ దిక్కు. Is it not a reasonable apprehension for the cancellation of the bail? ఇవన్నీ గ్రౌండ్స్ కాదండి. అంటే అది మీరు నేను లేకపోతే వైసీపీ వాళ్ళు ఒక రకంగా లేకపోతే ఇంకొక రకంగా అనుకోవడం వేరు. ఇప్పుడే చెప్పినట్టుగా బెయిల్ ఇవ్వడం కానీ బెయిల్ క్యాన్సిల్ చేయడం కానీ డిస్క్రిషనరీ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ ఒకటి కనపడుతోంది. కాకపోతే సుప్రీంకోర్టు అంటే మీరు దానికి యాడ్ చేసి I want to say one thing, and discretionary power of the judge, that is left. But it is not according to the whims and fancies of the judiciary. It has to be based on record before you. It has to be reasonable. It has to be judicious. Even judge గారికి discretion ఉందని it cannot be given according to his whims and fancies. అంటే ఇవాళ అస్సాంలో ఒక జడ్జి గారు ఇచ్చారు కదా నిన్న, రేప్ చేసిన వాడు దేశభక్తుడే సంథింగ్ ఏదో అలాంటి పిచ్చిదేదో ఒకటి వచ్చింది కదా అసోంలో. అదే మన దగ్గర కూడా బెయిల్ స్కామ్ ఒకటి అయింది కదా మధ్య, పాపం తర్వాత ఆ జడ్జి గారు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ మనం చూసాం కొన్ని ఎగ్జాంపుల్స్. దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బికాస్ ది అక్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ దెమ్ ఇన్ ఇండైరెక్ట్ వే. that's what is happening in this case. జుడిషియరీని అన్ని రకాలుగా అబ్యూస్ చేశారు. In fact, they are creating a fear psychosis in the judiciary.
That one ground, if I can satisfy the court, I think I have satisfied the court. Right. That one ground, ఇంకోటండి నేను చెప్తాను, ఇంకొకటి నా పిటిషన్ లో నేను వేసిన సీరియస్ ఎలిగేషన్స్ ఏవి దే హావ్ నాట్ డినైడ్ అండి. నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఇలా చేశారు, ఇలా చేసి ఆయన ఇబ్బంది పెట్టారు అని దానికి డినైల్ లేదు. ఇట్స్ అ ఫాల్స్ ఎలిగేషన్. లేదు మేము దానికి ఆయనకి అలా చేయలేదు, ఆయనకి ఇది చేయలేదని ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ లేదండి. అట్లాగే జ్యుడిషియరీ మీద మీరు రాంగ్ పోస్టులు పెట్టారు అని చెప్పాం. లేదు మేము పోస్టులు పెట్టలేదని ఎక్కడా రాయలేదండి. వీ హావ్ నాట్ ఇన్స్ట్రక్టెడ్ ఎనీ పర్సన్ నాట్ టు పుట్ పోస్ట్ అని ఎక్కడా రాయలేదే అని చెప్పాను. ఇది రైట్ వెంకటేష్ గారు, ఇక్కడ 2-3 రకాల మనకి ఇవి కనబడుతున్నాయి. ఒకటి, రేపు ఏం జరగబోతోంది అంటే సహజంగా ఒక చీఫ్ మినిస్టర్ కాబట్టి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్ లీడర్ కాబట్టి, నో డౌట్ ఈజ్ అ పాపులర్ లీడర్. ఎవరికి ఎలాంటి ఒపీనియన్స్ అయినా ఉండవచ్చు, కానీ పాపులర్ లీడర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి దానికి సంబంధించిన ఉత్కంఠ చాలామందికి ఉంది. రేపు ఏం జరుగుతుంది, పైగా దీనికి 25th ఆగస్టు అనే ఒక మొదటి నుంచి ఒక హైప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. బహుశా అది వాళ్ళు చేసిన హైపేనేమో. దీన్ని వాయిదాలు అడిగి దాని తగ్గట్టు సిబిఐ ఏమో గోడ మీద పిల్లి వాటంలాగా ఒక మెమో ఇవ్వడము, దీంతో ఇదంతా పెద్ద చర్చకు దారితీసింది. అట్లా 25th ఆగస్టుకి ఒక ప్రయారిటీ వచ్చింది. రెండవది, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కేసు కూడా రేపటికే పోస్ట్ అయింది. ఇది యాక్సిడెంటలా లేకపోతే కోర్టు వారి యొక్క ఇంకేదన్నా ఆలోచన మనకు తెలియదు, కానీ యాక్సిడెంట్ రేపే, అది కూడా రేపే ఉంది. సో ఈ రెండిటితో పాటు నారాయణ రాణే, మహారాష్ట్ర మంత్రి నారాయణ రాణే బెయిల్ రద్దయింది. అలాగే ఇవాళ సుప్రీంకోర్టు ఇందాక ఇచ్చిన ఈ జడ్జిమెంట్లు, ఇవన్నీ కలగలిసి ఒక ఇంకొంచెం ఆసక్తికరంగా మార్చేశాయి రేపటి కేసుని. సో ఏం జరిగే అవకాశం ఉందనేది ఒక అంశమైతే, సిబిఐ చేసిన వైఖరి వల్ల ఈ బెయిల్ రద్దు లేదా బెయిల్ కంటిన్యూ చేయడం, వీటి మీద సిబిఐ యొక్క గోడ మీది పిల్లివాటంగా వేసిన మెమో ప్రభావం ఏమైనా? శ్రవణ్ కుమార్ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, కేంద్ర మంత్రి నారాయణ రాణే, ఈయన చాలా ఫెమిలియర్ పర్సనాలిటీయే బీజేపీలో మనం చూస్తున్నాము. ఆయన నిన్న జనాశీర్వాద్ యాత్రకు వచ్చినప్పుడు మహారాష్ట్ర సీఎంను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఏంటంటే సీఎం ఉద్ధవ్ ఠాక్రే 15 ఆగస్టు స్పీచ్లో స్వాతంత్రం వచ్చిన సంవత్సరాన్ని మర్చిపోయాడు అని, ఇంకా దాని మీద సిగ్గులేని ముఖ్యమంత్రి, నేనుంటే చెంప పగలు కొట్టేవాడిని సంథింగ్ అదేదో అరెస్ట్ చేస్తే దాని మీద పూణే పోలీస్ అండ్ నాసిక్ పోలీస్ 2 చోట్ల కూడా కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు. ఇవాళ బెయిల్ రిజెక్ట్ అయింది. కేంద్ర మంత్రి నారాయణ రాణే బెయిల్ రిజెక్ట్ అయింది వేళ. సరే, అది ఎందుకు రిజెక్ట్ అయింది, దానికి ఉన్న గ్రౌండ్స్ ఏంటి అనేది ఒక అంశం అనుకోండి. సో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెన్సేషనల్ ఇవి బయటకు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో శ్రవణ్ కుమార్ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుకు సంబంధించిన ఆర్డర్ రేపు ఉంది అంటే, దాన్ని మనం రేపు జడ్జిమెంట్ అనుకోవాలా, లేకపోతే జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారనుకోవాలా? రేపటికి సంబంధించిన కోర్టు వ్యవహారం ఎలా ఉండే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, మనం చర్చ చేసేటప్పుడు ఈరోజు హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసులో ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం ఇగ్నోర్ చేసాం. నేను చదువుతానది, ప్లీజ్. Considering the overall facts and circumstances, we have held that the High Court has committed. 1 minute. 1 minute. The court held that if the accused is released on bail, he would pose a threat to the safety of the appellant and the possibility of repeat offence also high. అంటే ఎవరైతే బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కోర్టులో కేసు వేశారో, సుప్రీంకోర్టులోకి వెళ్ళారో, నేను చెప్పాను సార్, అది రిలీజ్ అయితే ఎస్ అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, అక్యూజ్డ్ రిలీజ్ అయ్యి బయట ఉంటే ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళ లైఫ్ అండ్ లిబర్టీకి థ్రెట్ ఉంటుంది అనుకున్నప్పుడు కూడా బెయిల్ క్యాన్సిల్ జరగవచ్చు. సో ఈ సినారియో నేను కనెక్ట్ చేస్తే, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు హీ ఎక్స్ప్రెస్డ్ ఎ సీరియస్ కన్సర్న్ అబౌట్ హిజ్ అప్రహెన్షన్స్.
ఓకే ఇన్ బెయిల్ అప్లికేషన్, క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అప్లికేషన్లో రఘురామ కృష్ణంరాజు గారు ఈజ్ ద కంప్లైనెంట్ ఇన్ ది పర్టికులర్ కేసు. సో రఘురామ కృష్ణంరాజు గారు ఏ సందర్భంలో బెయిల్ క్యాన్సిలేషన్కి వేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయట ఉంటే ఆయన ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఆయనకి సీరియస్ థ్రెట్ ఉంది అనేది కూడా ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. సో ఆయన 124A కింద అరెస్ట్ కావటం, ఆయన సీరియస్గా తీసుకెళ్లి పోలీసులు కొట్టడం, ఆ కొట్టిన అంశాలని జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా ఆయన దెబ్బలు తిన్నారు అని హాస్పిటల్ కన్ఫర్మ్ చేయటం, మిలిటరీ హాస్పిటల్ కన్ఫర్మ్ చేయటం, దట్ ఫ్యాక్ట్ వాజ్ అఫర్మ్డ్ బై ది సుప్రీంకోర్టు ఆల్సో. సుప్రీంకోర్టు కూడా అబ్జర్వ్ చేసింది ఏమని, ఈయన కొట్టిన విషయం. సో గుంటూరు జీజీహెచ్లో ఆయన్ని రిమాండ్కి ప్రొడ్యూస్ చేయబోయే ముందు ఏ విధమైన గాయాలు లేవు అని డాక్టర్లు, గుంటూరు డాక్టర్లు ఇవ్వటం, ఫర్ ద సేమ్ జ్యుడిషియల్ కస్టడీలోనే రెండో రోజు ఎగ్జామిన్ చేస్తే గాయాలు ఉన్నాయని ఇవ్వటం. సో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ బై ది స్టేట్ గవర్నమెంట్, హాస్పిటల్ అథారిటీస్ అండ్ ది మిలిటరీ హాస్పిటల్ అథారిటీస్, ఇవి రెండు కన్సిడర్ చేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ వ్యూ అబ్జర్వ్ చేసి ఆయనకి బెయిల్ ఇవ్వటం జరిగింది. సో ఈయన బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున కనుక బెయిల్ క్యాన్సిల్ కాకపోతే కంప్లైనెంట్గా నాకు సీరియస్ థ్రెట్ ఉంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ని కూడా రేపొద్దున కన్సిడర్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా సిబిఐ కోర్టు ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ది గ్రౌండ్ రేపొద్దున కనుక హైలైట్ అయిందంటే తప్పనిసరిగా అధికార పక్షం ఇబ్బంది పడే అవకాశం ఉందని అయితే నేను అనుకుంటున్నాను, లీగల్గా అనాలిసిస్ చేయగలను. అయితే ఇక్కడ మనం ఓవరాల్గా వెంకటకృష్ణ గారు ఈ కరప్షన్ కేసెస్ని ఏ విధంగా చూడాలి అనే ఆలోచనలో నేను ఒక జడ్జిమెంట్ని మీకు కోడ్ చేస్తా. నాకు తెలిసి రాజకీయ నాయకులు కూడా జైలుకు వెళ్తారని నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సహజంగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరో వెళ్తూ ఉంటారు, 4 రోజులు వెళ్తారు, వచ్చేస్తుంటారు. కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రయల్ జరిగిన తర్వాత ఒక సిబిఐ కోర్టు ఒక ముఖ్యమంత్రిని కూడా పనిష్ చేయగలదు అని చెప్పినటువంటి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలు శిక్ష వేయవచ్చు అని చెప్పింది కేసు జయలలిత గారి కేసు. సో ఈ జయలలిత గారి కేసు ఐ థింక్ ఇది ఒక 1000-1200 పేజీలు ఉంటుంది కేసు. అయితే ఈ జయలలిత కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు వెంకటకృష్ణ గారు హైకోర్టు కేసు కొట్టేసింది. తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు కన్విక్షన్ పడినప్పుడు సుప్రీంకోర్టు చాలా ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ డ్రా చేసింది. నేను ఈ జడ్జిమెంట్ని 1-2 సార్లు చదివాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, సహజంగా క్రిమినల్లో ది ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ది గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే జనరల్ ఐపీసీ అఫెన్సెస్లో నేను తప్పు చేశాను, ఈ అక్యూజ్డ్ తప్పు చేశాడని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ వైట్ కాలర్ క్రైమ్స్లో ఎక్స్పెషల్లీ కరప్షన్ కేసెస్లో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ని ఫిక్స్ చేసింది ఏంటంటే, ప్రాబబిలిటీస్ ఆఫ్ సివిల్లో ఉంటుంది ప్రపోండరెన్స్ అండ్ ప్రాబబిలిటీస్ అని. అంటే 51% కనుక ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయగలిగితే కన్విక్షన్ అయ్యొచ్చు ట్రయల్ కోర్టు. అంటే ఎంత సీరియస్గా అబ్జర్వ్ చేసిందంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ ఒక 2 లైన్లు నేను చదివి వినిపిస్తాను. కరప్షన్ ఈజ్ ఏ విస్ ఆఫ్ ఇన్స్టాండబుల్ అడ్వైజ్ ఆఫ్ సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ బై ది అన్స్క్రూపులస్ టేకింగ్ అన్ఫైర్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ పవర్ and authority and those in a public office also in a breach of the institutional norms mostly backed by minority loyalties. Both the corrupt and the corruptor are intactable and answerable to the society and the country as a whole. This is more particularly in the people's representatives in public life committed by the oath of the office to dedicate oneself to the unqualified welfare of the loyalty by faithfulness and conscientiously discharging their duties attached thereto in accordance with the constitutional free from fear of favor of or affection or ill will. అంటే ఎంత సీరియస్ కన్సర్న్ చేసిందంటే, కరప్ట్ పొలిటీషియన్, కరప్షన్ బోత్ ఆర్ ఆన్సరబుల్ టు ది నేషన్ ఎట్ లార్జ్. మీకు నాకు ఆన్సరబుల్ కాదు. ఇప్పుడు కరప్ట్ చేసినటువంటి పొలిటీషియన్ ఒక XYZకి హామ్ కలిగించినట్టు కాదు, సొసైటీ ఎట్ లార్జ్, కంట్రీ ఎట్ లార్జ్. ఎందుకో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీద ఎలిగేషన్స్, ఈ ఛార్జ్షీట్లో ఉన్న ఎలిగేషన్స్ యొక్క వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఎంతో తెలుసా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు మొత్తంగా 1,50,00,000 మంది ఉన్న ఆస్తులు మొత్తాన్ని ఒక పక్కన పెడితే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వాల్యూ ఆఫ్ అసెట్స్ ఆయన చేసిన కరప్షన్ వాల్యూ. ఇది మనం ఎలా ఆలోచిస్తాం? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి బిజినెస్ చేస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయి, ఇన్ని వేల కోట్లు అంటే అటాచబుల్ ప్రాపర్టీస్ వరకు మాట్లాడదాం, మనం బియాండ్ దట్ వెళ్ళొద్దు. సో ఒక
ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినప్పుడు అది ఇండివిజువల్ క్రైమ్గా ఎలా పరిగణిస్తాం? మన ఫ్యూచరు, మనము, సొసైటీ అట్ లార్జీ, కంట్రీ అట్ లార్జీ. సో వైట్ కాలర్ క్రైమ్స్ని పొలిటీషియన్స్ ఈ విధంగా మిస్యూజ్ చేసినంత వరకు, అది మిస్యూజ్ చేశారా మిస్యూజ్ చేయలేదా కోర్టు విల్ డిసైడ్. మీరు నేను ఇక్కడ డిసైడ్ చేయటంలా. సిన్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు పెట్టింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అటాచ్ చేసింది. ప్రాపర్టీస్ అటాచ్ చేశారంటే అర్థం ఏంటి? ప్రాపర్టీస్ ఉన్నాయి అని అర్థం. అంతే కదా. ఆ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా కొనుక్కున్నారు ఆన్సర్ చేయాలి. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ ఉన్నప్పుడు వాళ్ళు దేశం మొత్తానికి ఆన్సరబుల్. నా ప్రాపర్టీ, మీ ప్రాపర్టీ, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రాపర్టీ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో జరిగింది కాబట్టి. సో దీన్ని మనం సొసైటీ కాన్సెప్ట్లో నుంచి చూద్దాం, ఇండివిజువల్ కాన్సెప్ట్లో నుంచి వచ్చు. దట్ ఈస్ వాట్ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్టు. అందుకోసమనే దేశ చరిత్రలో నాకు తెలిసి, నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంలో, ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. ముఖ్యమంత్రి కావాలి అనుకున్న శశికళని ఇంటికి పంపించేసింది. నాకు తెలిసి జయలలిత గారు చాలా హోప్ఫుల్గా వెళ్ళారు కోర్టుకి ఆ రోజున. ఐ డోంట్ థింక్ సో ఆవిడకి కన్విక్షన్ పడుతుందని ఊహించలా. నౌ వెరీ షీ. సో మారుతున్న కాలానుగుణంగా న్యాయ వ్యవస్థ కూడా కొత్తగా ఆలోచన చేస్తుంది, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ తోటి పనిచేస్తుంది. అవతల వాడు ఎంత పెద్దవాడైనా న్యాయం, చట్టం తన పని తాను చేసుకోకపోయినప్పుడు ఈ ప్రపంచంలో మిగతా దేశాలతో పోటీ పడగలవని కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ తోటి సుప్రీంకోర్టు, హైకోర్టులు వర్క్ చేస్తున్నాయి. వి మస్ట్ రెస్పెక్ట్ ఇట్. రేపొద్దున బెయిల్ క్యాన్సిల్ అవ్వాలని నేను కోరుకోవటం లేదు, లేకపోతే బెయిల్ డిస్మిస్ అవ్వాలని నేను కోరుకోవటంలా. రేపు న్యాయం గెలవాలి, చట్టం గెలవాలని కోరుకుంటున్నా. ఒక సామాన్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారు నిశ్చలమైనటువంటి దీంతో బయటపడాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను. వెంకటకృష్ణ గారు రైట్, వెరీ గుడ్, బాగా చెప్పారు శ్రవణ్ గారు. రైట్, రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే మన న్యాయశాస్త్రంలో కానీ లేకపోతే దీంట్లో కానీ ఓకే, బెయిల్ ఎందుకు ఇస్తారు, బెయిల్ ఎందుకు రద్దు చేస్తారు, బెయిల్ ఇవ్వడానికి ఉండే పారామీటర్స్ ఏంటి, రద్దు చేయడానికి ఉండే పారామీటర్స్ ఏంటి, చాలా చర్చించాం ఇప్పటి వరకు. సుప్రీంకోర్టు కొన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడే కేంద్ర మంత్రి యాంటిసిపేటరీ బెయిల్ కేస్తే అది కూడా రద్దు చేసి ఇమీడియట్ హియరింగ్ అనే దాన్ని కూడా తోసిపుచ్చింది కోర్టు, బాంబే హైకోర్టు. సో ఆయన జైలుకి తీసుకెళ్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో బెయిల్ మీద 9 సంవత్సరాలు ఉండొచ్చా సార్? అన్నయ్య, దీనికి చెప్పే ముందు ఒక విషయం, మన చెప్పండి అది చెప్పండి. జయలలిత కేసు కాకుండా మనం చూసాం, ఇప్పుడు ఇది చీఫ్ మినిస్టర్ చౌతాలా గారి సంగతి మొన్న జూన్ లోనే బయటకు వచ్చాడు, 10 సంవత్సరాలు శిక్ష ముగించుకుని. అవును, ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉండగా 3206 మంది టీచర్స్ ని ఇల్లీగల్ గా అపాయింట్ చేశారు అని ఆయన కొడుకు 53 మందికి 10 సంవత్సరాలు శిక్ష పడిందండి. 2013లో శిక్ష పడితే 10 సంవత్సరాలు శిక్ష పడితే మొన్న జూన్ లో ఆయన 86 సంవత్సరాల వయసులో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జరిగింది కదండి. లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపు ఇప్పుడు ఇది కూడా సిబిఐ పెట్టింది. ఇప్పుడు చౌతా ఐఏఎస్ ఆఫీసర్ పెడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ చేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే సిబిఐ పెట్టడం. అంతకుముందు మధు కూడా చూసాం మనం. అవును, చాలా మంది ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ కూడా జైలుకి ఉన్నటువంటి వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు భారతదేశ చరిత్రలో అనేక మంది ఉన్నారు. కాకపోతే అందుట్లో ఏంటంటే సిబిఐ ఒక నిష్పక్షపాతంగా విచారించడం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఒక ఆస్పెక్ట్. మనం అలా ఉండొచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళని పంపించాలని పంపించి ఉండొచ్చు. అది కూడా అందుకనే మనం అనుకున్నట్టు పంజరంలో చిలక పలుకుతుంది కదా, ఎలా చెప్తే అలా. అదే ఇప్పుడు ఏమన్నారంటే మొన్న 17వ తారీఖున మద్రాస్ హైకోర్టు ఒక గొప్ప తీర్పుని చెప్పింది సిబిఐ గురించే. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి, సిబిఐకి చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. అసలు ఎందుకు జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది అని చెప్తూ ఆ డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళు చివరికి ఏమన్నారంటే, మా ఈ తీర్పు పంజరంలో ఉన్న చిలకకి స్వేచ్ఛ కల్పిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. అవునవును, ఆ పదం వాడారు. కరెక్ట్, యు ఆర్ రైట్ సార్. ఎందుకంటే ఇది పంజరంలో చిలక ఇది అని సుప్రీంకోర్టు అన్నది చాలా కాలం క్రితం. ఆ పంజరంలో చిలక యజమాని ఏం చెప్పమంటే ఆ మాట చెప్తుంది అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది మళ్ళీ. దానివల్ల దాంట్లో చెప్పడం దీన్ని ఒక ఎన్నికల సంఘం లాగా, కాగ్ లాగా, ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలాగా పెట్టండి అని చెప్పి మద్రాస్ హైకోర్టు చెప్తే దాదాపు ఒక 15 డైరెక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. రిక్రూట్మెంట్ దగ్గర నుంచి మీరు సిబిఐకి మీరు సొంతంగా రిక్రూట్ చేసుకోండి, వాళ్ళని మీరు ట్రైన్ చేయండి. అదేవిధంగా ఎకనామిక్ అఫెన్సెస్ తీవ్రంగా పెరిగిపోతా ఉంది కాబట్టి ఈ చార్టెడ్ అకౌంట్స్ ని, ఆ అకౌంటెన్సీలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని కూడా సిబిఐలోకి రిక్రూట్ చేసుకోండి అనేటువంటి కూడా వాటిలో ఒక డైరెక్షన్. చాలా ఆ తీర్పు చదివితే ఎన్ని డైరెక్షన్స్ మొత్తం అడిగారు వివరాలు. అసలు ఎవరెవరు ఉన్నారు అంటే వీళ్ళు చాలా మాకు మెన్ అండ్ మెషినరీ లేదు,
మేము లోకల్ పోలీసుల నుంచి తెచ్చుకుంటున్నాం, లేకపోతే సిఆర్పిఎఫ్ నుంచి తెచ్చుకుంటున్నాం, లేకపోతే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీరు ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక నిష్పక్షపాతమైనటువంటి సంస్థగా మీరు ఎదగాలి అన్నట్లయితే మీ అంతటా మీరుగా రిక్రూట్ చేసుకుని మీ అంతటా మీరుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక నిష్ణాతులుగా తయారు చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, మన మద్రాస్ హైకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్ కాకుండా డైరెక్ట్ గా మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ కి వీళ్ళు రెస్పాన్సిబుల్, మిగతా ఎవడు జోక్యం చేసుకోకుండా ఉండేటట్టు కూడా ఉన్నదని ఆ తీర్పులో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అటువంటి అవసరం కూడా ఇప్పుడు మనకి లేకపోతే ఇది పంజరంలో చిలక యజమాని ఏది మాట్లాడమంటే అదే మాట్లాడుతూ ఉందన్నప్పుడు యజమానులు మారినప్పుడు కూడా వీళ్ళ మాటలు మారతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించే కేసుల్లోనే ఇన్ని మాటలు మారడానికంటే యజమానులు మారటమే కదా. అంతే కదా. అవును. అందుకని ఒకటి పోతే 9 సంవత్సరాలు బెయిల్లో ఉండొచ్చా లేదా అనే దానికి వచ్చేసరికి ఏంటంటే ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత విచారణ పూర్తి అయ్యేంత వరకు ఆ బెయిల్ ఇస్తారు. విచారణలో కనుక వీళ్ళు నేరస్తులుగా రుజువు అయితే జైలుకి పంపుతారు, లేదనుకుంటే కేసు కొట్టేస్తారు అనుకోండి. కాబట్టి దానికి ఒక పరిమితి లేదు. కానీ ఎప్పుడైనా సరే మరి బెయిల్ ఇచ్చి బయట ఉన్నప్పుడు ఇందాక మనం చర్చించినటువంటి విషయాల్లో ఏమైతే బెయిల్ కండిషన్ వాళ్ళు ఉల్లంఘించడం కానీ, సాక్షుల్ని బెదిరించడం కానీ, మళ్ళీ తిరిగి అదే అనేకమైనటువంటి నేరాలకు పాల్పడటం కానీ, ఇందాక మనం చదివినటువంటి విషయాలన్నీ కనుక రిపీట్ అయితే ఆ బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో మనం చేయాలంటే సిబిఐ ఎందుకు మిన్నకుండా ఊరుకున్నది? ఇది సిబిఐ బాధ్యత. అసలు సిబిఐ కనుక ఇదే పని చేసినట్లయితే ఇంత చర్చ జరిగేది కాదు. డెఫినెట్ గా అది న్యాయస్థానం కూడా తీవ్రంగా తీసుకునే దానికి అవకాశం ఉండేది. ఒక ప్రైవేట్ వ్యక్తులు మూడో వ్యక్తులు పెట్టేదానికి ఏంటంటే మనం చట్టపరంగా వాళ్ళకి హక్కు ఉన్నది. కానీ ఏంటంటే దాని గ్రావిటీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే జడ్జెస్ కొంత అటు ఇటు కొంచెం ఆలోచించేదానికి అసలు సంస్థ రాకుండా వీళ్ళు వచ్చారు ఏంటి అనేటువంటి కూడా కొన్ని విషయాలు కొంత. అదే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఇవన్నీ రుజువు చేయటం కంటే ఒక దర్యాప్తు సంస్థగా ఏ విధంగా వాళ్ళు బెయిల్ను ఉల్లంఘిస్తా ఉన్నారు అనేటువంటిది వాళ్ళు రుజువు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తులుగా మీరు మనం లేకపోతే ఒక వ్యక్తి అవన్నీ రుజువు చేయాలని చాలా సమస్యలు వస్తాయి. కానీ ఇది చేయకుండా వాళ్ళు మెన్న కోరుకుంటాం అనేటువంటిది వాళ్ళు ఈ యజమాని చిలక పలికి పలకం వలన వచ్చింది. దాని కూడా అంటే ఇది కూడా అడిగారు అసలు ఎందుకు అని ఇన్ని సంవత్సరాల పాటు పడతా ఉన్నది ఈ సిబిఐ కేసులు విచారణకు అనేటువంటిది కూడా ఒకటి రావటం జరిగింది. దానికి కూడా ఏంటంటే వాళ్ళు చెప్పటం మాకు సరిపడా మెన్ లేరు అనేటువంటిది కూడా ఒకటి చెప్పారు. దానికి కూడా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరాన్ని, అదేవిధంగా వీళ్ళ కన్విక్షన్ రేట్స్ కూడా చెప్పారు. కానీ అవి కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు 60% ఆఫ్ కన్విక్షన్ రేట్ ఉందని చెప్తున్నారు. కానీ అది ఎట్లా అన్నట్లయితే ఒక సంవత్సరంలో 1000 కేసులు కనుక రిజిస్టర్ చేసి ఉన్నట్లయితే 200 కేసుల్లో తీర్పులు వస్తే 120 కేసుల్లో శిక్ష పడింది, 80 కేసుల్లో కొట్టేశారని చెప్తున్నారు. మిగతా 800 కేసులు మీరు రిజిస్టర్ చేసినటువంటి కేసుల గురించి వాళ్ళు చెప్పర్లా. తీర్పు చెప్పిన కేసుల్లోనే చూస్తున్నారు తప్పితే మీరు మొత్తం రిజిస్టర్ చేసినటువంటి 1000 కేసుల్లో ఏమైందంటే ఈ పర్సంటేజ్ 60 కాదు, మళ్ళీ ఇది కూడా 10కో 20కో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. దాన్ని కూడా న్యాయస్థానాలు కొంచెం బురుడి కొట్టించారేమో అనిపించింది ఆ తీర్పు చదువుతా ఉంటే. మేము ఒక సంవత్సరంలో 1000 కేసులు రిజిస్టర్ చేశాం, 200 కేసులు విచారణ జరిగింది, దాంట్లో 120 శిక్ష పడి 80 కేసులు కొట్టేశారు, అందుకని మాకు 60% కన్విక్షన్ రేట్ ఉందని చెప్పారు. మిగతా 800 కేసులు ఏమైపోయినాయి అనేటువంటి ఛార్జ్ షీట్లు పెట్టలేదా, డిశ్చార్జ్ అయ్యారా ఏమిటి అనేటువంటి విషయాల్ని వాళ్ళు మద్రాస్ హైకోర్టుకు వివరించిన పరిస్థితి కూడా నేను గమనించాను ఆ తీర్పులు. అందుకని ఏంటన్నట్లయితే ఇది కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి. డెఫినెట్ గా మనం ఈ కేసు ఏంటంటే రేపు ఏమవుతుంది తీర్పు అనే దానికంటే కూడా చాలా విషయాలు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చకు ముందు తీసుకొచ్చింది. ముఖ్య పదవిలో ఉన్నటువంటి ఒక నాయకుడి మీదే కేసు ఉన్నప్పుడు కింద అధికారులు ఏ విధంగా ప్రవర్తించగలుగుతారు అనేటువంటిది, వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ ఏమిటి, ఇవన్నిటిని కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలు కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎన్నికల్లో నువ్వు పోటీ చేయడానికి హక్కు లేదు, శిక్ష పడితే అన్నారు. కానీ ఇన్ని వేల కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి కేసుల్లో ఉండి అధికారానికి వస్తే ఆ కేసుల్లో ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి జరిగిన రిఫ్లెక్షన్ ఏంటి, సాక్షులకు పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచించి మళ్ళీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో కూడా కొన్ని మార్పులు చేయడానికి కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని, ఇటువంటి కేసులు ఏంటంటే ఈ చర్చల ద్వారా కూడా మనం కొన్ని ప్రతిపాదనలు చేసేదానికి కూడా ఒక అవకాశం ఉంటుందని. రైట్. వెంకటేష్ గారు ఇక్కడ 2 విషయాలు, సిబిఐ వేసిన ఆ అటు ఇటుగానే ఆ మెమో వల్ల రేపటి మీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనేది ఒకటి. రెండవది ఇందాక నేను చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి గారి కేసును కూడా స్పీడ్గా 2 days 3 days 3 days 4 daysతోనే పోస్ట్ చేస్తూ ఫైనల్గా రేపటికి పోస్ట్ చేశారు. రేపు అవి మీరు ఆర్గ్యుమెంట్స్ వేయాల్సి ఉంది, వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ వేయాల్సి ఉంది. సో ఆర్గ్యుమెంట్స్ కోసమే రేపటి కన్ఫైన్ అవుతుందా, రేపు కూడా దీంతో పాటు అది కూడా జాయింట్ ఆర్డర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా
ఆర్డర్ అంటే ఆర్డరా లేకపోతే రేపు వచ్చేది జడ్జిమెంటేనా లేక జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారా? రేపు వచ్చేది ఆర్డర్ అంటారండి. ఇది మిస్లీనియస్ పిటిషన్ కాబట్టి రేపు వచ్చేది ఆర్డర్ అంటారు. మీరు అన్నట్టు రేపు విజయసాయి రెడ్డి గారి పిటిషన్ కూడా విని రెండు ఒక రోజు జడ్జిమెంట్ పెడతా ఆర్డర్ చెప్తాం అనుకొని 2 రోజులు డేట్ ఇవ్వచ్చు. దేనిది దాంది అనుకొని జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పేసి ఇది వేరే రోజు కూడా ఇవ్వచ్చు. దిస్ ఆల్ ప్రాబబిలిటీ ఏం చెప్పలేమంటారు డిస్కషన్ దాంట్లో. ఇది ఇంకొకటి సిబిఐ సపోర్ట్ చేయకపోవడం కానీ డినై చేయకపోవడం కూడా నా వరకు అది మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే నేను అనుకుంటానండి. బికాస్ వీ హావ్ మేడ్ స్పెసిఫిక్ ఎలిగేషన్స్ అగైన్స్ ది సిబిఐ ఫర్ నాట్ మీ థియరీ అంతా హాఫ్ గ్లాస్ ఎంప్టీ అన్నట్టుంది అది. సో మీరంటూ రైట్ అండి, ఎగ్జాక్ట్లీ. సో పాజిటివ్ గా నేను తీసుకుంటాను, అది నాకు పనికి వచ్చింది కాబట్టి. అబద్ధం అయితే వాళ్ళు వచ్చి కన్సీడ్ చేసేవారు కదా, లేదండి రఘురామరాజు గారు చెప్పేవి కరెక్ట్ కాదు, కన్సీడ్ చేయాలి కదా, చేయలేదు. సో ఐ మీన్ దే కెనాట్ సే డినై రఘురామరాజు గారు ఇల్లీగల్ కేసుని డినై చేయలేరు. సో ఇట్ ఈస్ బెటర్ టు కీప్ క్వైట్. In one way they are agreeing that all these incidents happened. And we have relied on 3 main decisions, and I'll just read 2 lines and okati. Anil Kumar Tulsayani versus State of UP andi. Andulo the High Court have cancelled the bail on the ground that the accused had position and standing to put obstruction in the trial, causing fear of tampering of evidences and terrorizing witnesses. ఇదొక డెసిషన్ వీ హావ్ రిలేడ్ అపాన్ అండి. ఇంకోటి హేమాంశు దేశాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అండి. సుప్రీం కోర్టు కూడా అందులో ఏం చెప్పి, సుప్రీం కోర్ట్ ఒపైన్డ్ దట్ ది కేసెస్ వేర్ హ్యూజ్ అమౌంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ సిస్టమాటిక్ ఫ్రాడ్, దేర్ ఈస్ డేంజర్ దట్ ది అక్యూజ్డ్ మే మేక్ అటెంప్ట్స్ టు ట్యాంపర్ విత్ ది ఎవిడెన్స్ బై ప్రెజరైజింగ్ ది విట్నెస్. సో ఇది అగైన్ ఆ తర్వాత ఇట్ ఇస్ ఫర్ అస్ టు ఎంటర్టైన్ సార్. మూడోది లేట్ సంజీవ్ గాంధీ కేసులో సార్. సంజీవ్ గాంధీలో కేసులో ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ హెల్డ్ దట్ ఇట్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ దట్ ది అక్యూజ్డ్ వన్ ఓవర్ ది విట్నెసెస్ బై మ్యాథమెటికల్ సర్టనిటీ ఆర్ బియాండ్ రీజనబుల్ డౌట్. వాట్ ఈస్ ఆల్ నెసెసరీ ఈస్ ది టెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. సో ఈ 3 డెసిషన్స్ ఫేస్ చేసుకుంటే రేపు డెసిషన్ ఎట్లా ఉన్నదని ఒక కామన్, ఐ మీన్ యాజ్ అడ్వకేట్ మేబీ నేను ఫైల్ చేసినందుకు నేను పాజిటివ్ గా అనుకుంటాను. అండ్ ఐ థింక్ ఐ ప్రూవ్డ్ బియాండ్ ప్రాబబిలిటీస్ కాదు, ఇంకా ఎక్కువే ప్రూవ్ చేశాను. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ పాజిటివ్ రిజల్ట్ అండి. రేపు నా పిటిషన్ ఎలా అవుద్దని నేను అనుకుంటున్నాను. సో సెప్టెంబర్ 22కి వాయిదా పడిన ఈడీ కేసుల విచారణకి దీనికి ఏమైనా అంటే మీన్ వాట్ ఐ కాల్ లింక్ ఉండే అవకాశం ఉందా? రేపటి ఆర్డర్ దాని మీద బేస్ అయ్యి రేపు ఆర్డర్ ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే అది కూడా ఇమీడియట్ గా నడుస్తుంది కదా. ఐ విల్ క్లియర్ వన్ థింగ్. రేపు క్యాన్సిల్ చేసిన బెయిల్ క్యాన్సిల్ అయితే కోర్టు ఏమనిస్తుందంటే, నీ బెయిల్ క్యాన్సిల్ అయింది, ఐ విల్ గివ్ యూ 10 days or 15 days, యూ సరెండర్ బిఫోర్ ది కోర్ట్ అనొచ్చు, లేదంటే బిఫోర్ ది జ్యుడిషియల్ ఆఫీసర్ అని ఒక 10 days వన్ వీక్ టైం ఇస్తారు. రైట్. ఇక్కడ మూడు పాయింట్లు నేను చెప్తాను మీ ముగ్గురికి, మీకు వెంకటేష్ గారు, రాయన్ ప్రసాద్ గారికి అండ్ శ్రవణ్ గారికి. ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కాబట్టి, బెయిల్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి, అలాగే విజయసాయి రెడ్డి గారికి సంబంధించింది కాబట్టి చాలా క్యూరియాసిటీ ఉంది. సరే, దాంట్లో నెగిటివ్ సెన్స్తో ఆలోచించే వాళ్ళు ఉండవచ్చు, పాజిటివ్ సెన్స్తో ఆలోచించే, అది ఎవరైనా కానివ్వండి, అనవసరం. క్యూరియాసిటీ ఉన్నమాట వాస్తవం. అందులో పైగా రఘురామకృష్ణరాజుని సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి కొట్టడము, అది మిలిటరీ హాస్పిటల్, సుప్రీంకోర్టు, ఇవన్నీ జరిగాయి కదా. సో అనుకోకుండానే దీనికి ఒక హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, ఈ క్యూరియాసిటీ నేపథ్యంలో ఒకటి, కొంతమంది రద్దు అవుతుంది బెయిల్ అని, కొంతమంది సమస్య లేదు రద్దు అవ్వదని, కొంతమంది రద్దు అవ్వదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్లో ఉన్నాడు కాబట్టి ఆంక్షలు పెరుగుతాయి, ఇప్పుడున్న ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా అమలు చేయించడంతో పాటు మరికొన్ని ఆంక్షలు కూడా పెట్టవచ్చు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇవన్నీ కూడా విత్ డ్యూ రెస్పెక్ట్స్, అంటే విన్నది మాత్రమే చెప్తున్నాను. అనేది మరి సబ్జుడీస్ అవుతుందా? ఐ డోంట్ నో. అవుతుందని నేను అనుకోవడంలే, ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్ కాబట్టి. సో వెంకటేష్ గారు మీ ఒపీనియన్ చెప్పండి బ్రీఫ్గా. మూడోది అయితే జరగదండి. పిటిషన్ ఎలా అయినా అవుతే డిస్మిస్ అయితే అవుతుంది, అంతేగాని
అధిక ఆంక్షలు ఎక్స్ట్రా కండిషన్స్ పెట్టేది ఇందులో జరగదు. ఓన్లీ 2 థింగ్స్. ఇంకా నయం మీరు వెరైటీగా 4వ ఆప్షన్ తీసుకుని 5 ఏవి కావు అనలేదు. లేదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ గో ఫర్ ది ఫస్ట్ ఆప్షన్, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, అందుకని మిగతా ఆప్షన్ చూడట్లేదండి. థర్డ్ ఆప్షన్ అంటే లీగల్ గా చెప్పాలి కాబట్టి కోర్టు అగైన్ కండిషన్స్ పెట్టలేరండి. రైట్, ఒక్క నిమిషం. సో ఈ రెండే. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు నేను చెప్పిన 3 బయట జరుగుతున్నదే సార్. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే నేను ఈ డిబేట్కి వచ్చే ముందు కూడా కొందరితో మీలాంటి మిత్రులతో కూడా మాట్లాడుతుంటాం కదా, ఏంటి ఎలా ఉందని. ఈ రకరకాలుగా వచ్చిన ఒపీనియన్స్లో ఆ టాప్ 3ని తీసుకుని మీ ముందు పెడుతున్నా. శ్రవణ్ కుమార్ గారు, బ్రీఫ్గా ఒక 30 సెకండ్స్లో దీన్ని చెప్పండి, ఏం చెప్తారు? సత్యమేవ జయితే వెంకటకృష్ణ గారు, అదే అల్టిమేట్ థింగ్. రేపొద్దున సో ఏది జరుగుతుంది అనేది తినబోతూ రుచులేందుకు, సత్యం రేపు గెలవబోతుంది కోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ క్యాన్సిల్ చేయలేదు, ఏం చేయలేదు అంటే సర్టన్లీ బెయిల్ డిస్మిస్ అవుతుంది, పిటిషన్ డిస్మిస్ అవుతుంది. లేదు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్సో లేకపోతే వాస్తవ పరిస్థితులను గమనిస్తే కోర్టు అప్రూవ్ చేస్తుంది. బట్ ఇంకా ఫ్యూ అవర్సే ఉన్నాయి, ఖచ్చితంగా సత్యం కోర్టులో గెలవబోతుంది. ఆ సత్యం ఏంటి అనేది విల్ సీ టుమారో. రైట్, రాజేంద్ర ప్రసాద్ గారు, ఫైనల్లీ విత్ యువర్ ఎక్స్పీరియన్స్. వచ్చేసరికి నేను అనుకునేది ఏంటన్నట్లయితే, ఇది బెయిల్ రద్దు కావటం కానీ లేదంటే రఘురామరాజు గారి పిటిషన్ డిస్మిస్ అవటం కానీ జరుగుతుంది. మధ్య మార్గం అనేటువంటి దీనికి ఉండదు. ఎందుకన్నట్లయితే చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అవి ఏమాత్రం కోర్టు కానీ నమ్మితే కోర్టుకి ఇంకొక అవకాశం లేదు రద్దు చేయడం తప్పితే. మేము నమ్మలేదంటే ఇక పిటిషన్ డిస్మిస్ అవుతుంది అనుకోండి. కాబట్టి మధ్య మార్గంగా ఇది కాదు అది కాదు అట్లా చేయండి ఇట్లా చేయండి అనే దానికి ఛాన్స్ కోర్టు ఉండదు. మేము నమ్మాము, ఇది చెప్పిన ఇటువంటి విషయాలు అనేటట్లయితే ఇవాళ ఉన్నటువంటి సుప్రీంకోర్టు చెప్పే పారామీటర్స్ ప్రకారం కూడా బెయిల్ రద్దు అవుతుంది. లేదు నమ్మలేదంటే పిటిషన్ డిస్మిస్ అవుతున్నాడు. అంత తప్పి రెండిట్లోనే ఒకటి అవుతుంది తప్పితే మధ్య మార్గం ఉండదని నేను అనుకుంటున్నాను. మూడో దీనికి అవకాశం లేదంట, అవకాశం లేదు. రైట్, రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు అండ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోంది నిజం, శృతిమించి చేస్తోంది. రాష్ట్రం యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తూ అప్పులు చేస్తోంది, వెనక ముందు చూసుకోకుండా అప్పులు చేస్తోంది. స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అప్పులు చేస్తోంది. ఆ చేస్తున్న అప్పులో అభివృద్ధి జరగకపోగా సంక్షేమం పేరుతో సొంత పార్టీ నాయకుల దోపిడీ కోసం అప్పులు జరుగుతున్నాయనేది బహిరంగ వాస్తవం. అయితే ఈ అప్పులతో పాటు అక్కడక్కడ అడపాదడపా భూములు అమ్మే ప్రయత్నం కూడా జరుగుతోంది. దాన్ని కొంతమంది అడ్డుకుంటున్నారు. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ అనేది మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ సంథింగ్, అదేదో చేయాలని భూములు అమ్మడానికి ట్రై చేశారు. కొన్ని అమ్మినట్టున్నారు, దానికి ఏదో కొంతమంది అడ్డుపడ్డారు, కొన్ని కేసులు వేశారు కోర్టుల్లో. ఇంకోటి ఏదో కార్పొరేషన్లు పెడుతున్నారు. ఇది ఒకవైపు జరుగుతుంటే రోజు దాన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి, మీడియా విమర్శిస్తోంది, కోర్టుల్లో కేసులు పెడుతున్నాయి, కోర్టు తప్పుపడుతోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం గుర్తొచ్చినప్పుడల్లా 2 నెలలకు 3 నెలలకు 100 ఎకరాలు అమ్మేస్తోంది ఫర్ వేరియస్ రీజన్స్. డబ్బులు లేవు కాబట్టి అమ్ముతుంటే దాన్ని విమర్శిస్తున్నారు, దాని మీద కేసులు పడుతున్నాయి. ఉదాహరణకి కోకాపేటలో భూములు అమ్ముతుంటే బీజేపీ నేత సినీ నటి విజయశాంతి గారు కోర్టులో కేసు వేశారు. అఫ్కోర్స్ ఆ కేసు ఉందనుకోండి అట్లా. సో ఇలాంటి చూస్తూ మనం ఏంటి ప్రభుత్వాలకు ఏం పోయే కాలం వచ్చింది, ఆస్తులు అమ్ముకోవడం ఏంటి, అప్పులు చేస్తున్నారంటే ఒక లిమిట్ వరకు చేసుకుంటే ఓకే, కానీ ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులేమో ఆ అప్పులు చాలవడం మళ్ళీ ఆస్తులు కూడా అమ్మడం ఏంటి అనే దాని మీద చర్చలు రోజు చూస్తున్నాం మనం. అట్ ది సేమ్ టైం తెలంగాణ పరిస్థితి కూడా కొద్దిగా దారి తీస్తుందనే చర్చ కూడా ఈ మధ్య మొదలైంది. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంకనాగిస్తారా అనే చర్చ కూడా ఉంది. సో అయితే ఇక్కడ వీళ్ళు అప్పులు మాత్రమే చేస్తున్నారు, కేంద్రం అయితే ఏకంగా తెగనమ్మేస్తానికి సిద్ధపడింది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని, దానికి చాలా నిన్న చెప్పాను వేరే టాపిక్లో షుగర్ కోటెడ్ మాత్రలు అని, అలాంటి మాత్ర వేసి దానికి చాలా మంచి పేరు ఒకటి పెట్టారు, మానిటైజేషన్. ఆల్రెడీ డిమానిటైజేషన్ అయింది ఫస్ట్ స్పెల్లో. మొదటి ఇన్నింగ్స్లో బీజేపీ మోదీ గారి ఫస్ట్ ఇన్నింగ్స్లో డిమానిటైజేషన్, సెకండ్ ఇన్నింగ్స్లో మానిటైజేషన్. ఏంటంటే నగదీకరణ, అదేలే అసెట్ మానిటైజేషన్, నగదీకరణ. అదేంటి అంటే ప్రభుత్వ రంగ
ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత రెవెన్యూ మనకు వస్తుంది, సంథింగ్ ఏదో చెప్తున్నారు, దాంట్లో క్లారిటీ లేదు. పైగా ఒకటేం చెప్తారంటే ఆస్తులు ఎక్కడికి పో మన కిందే ఉంటాయని. కానీ ఇంటర్నల్గా డీప్గా వెళితే ఏంటంటే కొన్ని ఆస్తులను తెగనమ్మేస్తున్నారు. ఉదాహరణకు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, గాన్. ఇప్పుడు ఈ నిర్ణయం అమలైతే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. మరి అది అదేదో గుజరాత్ అదానికి వెళ్తుందో లేకపోతే జిఎంఆర్కి ఉన్న వాటాలు జిఎంఆర్కి వస్తాయో తెలియదు. మొత్తం మీద హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది. విజయవాడ, రాజమండ్రి, ఇంకా 2 ఎయిర్పోర్ట్లు ఉన్నట్టున్నాయి. సో ఇలాంటి చాలా ఉన్నాయి. వీటి కొంచెం డీప్గా చర్చించాల్సిన అవసరం కనపడుతోంది. చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్.